ఈరోజు ఏం కథ చెప్తా? ఈరోజు రామలింగడు ఇంకా నలుగురి దొంగల కథ చెప్పుకుందామా? మన రామలింగడికి తెలివి ఎక్కువ కదా. ఆయన తెలివితేటలకి కృష్ణదేవరాయలు గారు ఎప్పుడు బహుమతులు ఇస్తారు. ఈ విషయము ఆయన రాజ్యంలో ఉండే ప్రజలందరికీ తెలుసు. ఇంకా కొంతమంది దొంగలకు కూడా తెలుసు. ఆ దొంగలేమో ప్లాన్ వేస్తారు, ఎలాగైనా వాళ్ళ ఇంట్లో ఉండే నగలు బహుమతులు దొంగతనం చేయాలని. ఒకరోజు రామలింగడి ఇంట్లో దొంగతనం చేద్దామని ప్లాన్ చేసి ఆయన పెరట్లో ఉండే చెట్ల దగ్గర దాంకుంటారు. ఈలోగా రామలింగడేమో ఆమం తినేసి చేయి కడుక్కుందామని ఆ పెరట్లోకి వెళ్తాడు. అక్కడ చూస్తే ఏమో దొంగలు ఉంటారు. కానీ వాళ్ళని గమనించినట్లుగానే వాళ్ళ భార్యతో గట్టిగా అరిచి ఇలా అంటాడు, ఏమే, మన ఊర్లో దొంగలు పడ్డారంట, మనం మన నగలన్నీ మూట కట్టి ఈ బావిలో దాచిపెడదాము అని చెప్తాడు. గట్టిగా చెప్పి గబగబా ఇంట్లోకి వెళ్ళి ఆయన భార్య చెవిలో సైగ్గా చెప్తాడు, ఒక మూటలో రాళ్ళని అన్నీ కట్టి పెట్టుంచు అంటాడు. సరే అని వాళ్ళ భార్య చెప్పినట్టుగా మూట తయారు చేస్తుంది. రామలింగడు ఆ పెరటిలోకి వచ్చి బావిలో ఆ మూటని విసిరేస్తాడు. ఇదంతా దొంగలు చూస్తారా, అబ్బా మనకి ఇది లక్కీ ఛాన్స్, మనం కష్టమే పడవలేదు, వీళ్ళు పడుకున్నాక మనం ఆ బావిలో దూకి ఆ నగల మూటను తీసుకెళ్ళచ్చు అని ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసినట్టుగానే అర్ధరాత్రి అవుతుందా, వీళ్ళు దొంగలు బావిలోకి దిగుతారు. నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల కొన్ని నీళ్ళు బయటకు తోడాలని ఇద్దరు దొంగలు అనుకుంటారు. మరో ఇద్దరు దొంగలు నీటిలోకి దిగుతారు. ఆ నీళ్ళన్నీ బయటకు చేదుతారా, రామలింగడు ఇక్కడ కూడా అయ్యో ఈ నీళ్ళన్నీ వేస్ట్ అవ్వకూడదని పాదులు తవ్వుతాడు. ఆ పాదుల్లోంచి నీరంతా చెట్లలోకి వెళ్తుంది. సో ఆ వాటర్ కూడా వేస్ట్ అవ్వలేదు. అలా అక్కడ కూడా ఆయన తెలివితేటలను ప్రదర్శిస్తాడు. కానీ ఇదంతా దొంగలు చూడకుండా చేస్తాడు. ఈలోగా వీళ్ళు ఎన్ని నీళ్లు చేదినా అక్కడ మూట కనిపించట్లేదు. మొత్తానికి ఒక చోట కనిపిస్తుంది. దొంగలు కష్టపడి ఆ మూటను బయటకు తీసి విప్పి చూస్తే ఏముంటాయి? రాళ్ళు. కరెక్ట్. ఆ రాళ్ళని చూసి అయ్యో మోసపోయాము అనుకొని వెనక్కి వెళ్ళిపోతారు. ఇలా ఈ జరిగిన కథ అంతా తెనాలి రామకృష్ణ కృష్ణదేవరాయలకి చెప్తారు. మళ్ళీ ఆయన తెలివితేటలకి మెచ్చుకొని ఇంకొక బహుమతి ఇస్తాడు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. ప్రేమతో మీ ఆశ. థ్యాంక్ యూ, బాయ్.